నమస్తే మేడం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఈ జూమ్ సెషన్ నిర్వహిస్తున్న రంగనాథ్ మాస్టర్ కి, లలిత మేడం కు ఆత్మ ప్రణామాలు. ఈ సెషన్ లో పాల్గొన్న ధ్యాన మిత్రులందరికీ కూడా ఆత్మ వందనాలు. సమస్త గురుమండలికి కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. మనం ఈ రోజు సమగ్ర జీవన శైలిలో మనం తెలుసుకునే అంశము ఉపవాసం గురించి తెలుసుకోబోతున్నాం మాస్టర్. ఉపవాసం అంటే అంటే దగ్గరగా, సమీపన, వాసం అంటే ఉండడం, అంటే దగ్గర ఉండడం అన్నమాట. ఎవరి దేనికి దగ్గరగా ఉండడము అంటే లక్ష్మీపతి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ మ్యూట్ చేసుకోండి లక్ష్మీపతి గారు. సార్ మ్యూట్ చేసుకోండి సార్. మేడం వేరే వాళ్ళందరిది మ్యూట్ చేయండి మేడం. సార్ వచ్చేసి హోస్ట్ ఇచ్చాను కదా, అందుకని ఆయనకు మ్యూట్ అయింది. అందరిది మ్యూట్ చేశాను. సార్కి ఇవ్వడం వల్ల అన్మ్యూట్ చేసుకోవాల్సి వచ్చింది. ఉపవాసం అంటే దగ్గరగా ఉండడం అని. దేనికి దగ్గరగా ఉండడం, ఎవరికి దగ్గరగా ఉండడం అంటే ప్రాపంచికంగా చూసుకుంటే మనం ఆ శరీరానికి, ఆరోగ్యానికి దగ్గరగా ఉండడం అన్నమాట. ఆధ్యాత్మికంగా చూసుకుంటే మన ఆత్మకు అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం అని ఉపవాసం అని అంటారు. ఈ ఉపవాసము అంటే ఇంగ్లీష్ లో ఫాస్టింగ్ అంటారు. సంస్కృతంలో లంకణం పరమౌషధం అని చెప్తారనమాట. తర్వాత ఫాస్టింగ్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్ ఆన్ దిస్ ఎర్త్ ప్లానెట్ అని చెప్తారు. అంటే ఈ భూమండలం మీద ఉపవాసమే దివ్యమైన ఔషధము అని చెప్పారు. ఇది మనకు సరైన పద్ధతిలో ఆహారం తీసుకోవడము, సరైన పద్ధతిలో ఉపవాసం చేయడం వల్ల ఇంతకు మించిన మెడిసిన్ ఈ భూమి మీద ఏదీ లేదు. కాబట్టి మన ఉపవాసం అన్నది మనం తరతరాల నుంచి మన ఋషులు, మునులు మనకు ఇచ్చిన ఒక గొప్ప వరము. ఉపవాసం ఎలా చేయాలి అని అంటే, ఇది ఒక వారం కానీ, ఒక నెల కానీ, ఒక డే కానీ ఎలా అయినా చేసుకోవచ్చు. వన్ డే ఫుడ్ లేకుండా కూడా ఉపవాసము చేయాలంటే ఏ ఘన పదార్థము మనము తీసుకోకూడదు. అంటే ఇప్పుడు ఉపవాసం చేస్తున్నామని చెప్పేసి ఇడ్లీ తినడము, దోశ తినడము, ఇలా ఏది ఆనియన్ లేకుండా ఉపవాసం చేస్తామని మనం ముందు నుంచి తెలుసుకుంటున్నాం కదా, అది రాంగ్ అన్నమాట. మన బాడీలో ఉండే ప్రతి ఒక్క అవయవము క్లీన్ కావాలంటే, వ్యర్థాలు బయటికి పోవాలంటే అది ఏది ఘన పదార్థము మనము సేవించకూడదు. తర్వాత పూర్తి వాటర్ తో మనం రోజంతా ఉండాలి. మనము మామూలుగా ఉన్నప్పుడు 2.5 లీటర్ 3 లీటర్ల నీళ్లు తాగితే, ఉపవాసం ఉన్న రోజు 4-5 లీటర్లు కూడాను నీరు తీసుకోవచ్చు. ఇంకా శక్తి కావాలంటే ఫ్రూట్ జ్యూస్, తర్వాత లెమన్ జ్యూస్, తర్వాత షుగర్ కేన్ మిల్క్, ఇవన్నీ తీసుకుంటూ కూడాను, వాటర్ తీసుకుంటూ కూడాను మనము ఫాస్టింగ్ చేయొచ్చు. లేదంటే బటర్ మిల్క్ కూడాను తీసుకోవచ్చు. తేనె కలుపుకొని కూడాను నీరు త్రాగవచ్చు. కాబట్టి మన ఏజ్ ని, శక్తిని బట్టి మనము ఉపవాసం చేయాలి. శక్తి సరిపోతుంది అని అనుకుంటే మనం వాటర్ తో మాత్రమే చేయొచ్చు. ఇంకా ఇది స్వమూత్ర పానము అనేసి సెల్ఫ్ యూరిన్ థెరపీ అని కూడాను చేస్తారు. అంటే మార్నింగ్ ఉషాపానం చేస్తారు. అంటే ఉషాపానం అంటే మనము నైట్ మామూలుగా నీళ్లు తాగేసి పడుకున్నప్పుడు లేస్తేనే ఆ నోట్లో ఏమి వేరే నీళ్లు వేసేసి పుక్కిలించి ఉమ్మడము లేదా బ్రష్ చేయడము ఏది చేయకుండా లేవగానే డైరెక్ట్ గా మనము నీరు 1 లీటర్ నీరు తాగడము, దాన్ని ఉషాపానము అనేసి అంటారు. 1 లీటర్ నీరు త్రాగిన తర్వాత వచ్చిన యూరిన్ కూడాను సేవించవచ్చంట. మధ్యలో వాటర్ తర్వాత యూరిన్ ఇలా తీసుకోవడం వల్ల అద్భుతమైన మనము ఫలితాలను పొందుతాము. మధ్యలో మనకి ఏదైనా కావాల్సిన ఒక జ్యూస్ కూడాను తాగి ఒక 2 గంటలకు ఒకసారి యూరిన్ తీసుకోవడం వల్ల కూడాను రోజంతా మనము ఎంత పని చేసినా అలసట కూడా ఉండదు. దాన్ని యూరిన్ ఫాస్టింగ్ అంటారు. ఆకలి, శక్తి, ఏజ్ బట్టి ఏ పద్ధతిలో అయినా మనము ఈ ఫాస్టింగ్ అనేది చేసుకోవచ్చు. మనకు ఎక్కువగా ఆకలి వేస్తున్నా కూడాను దాన్ని అణిచివేయకూడదు. అంటే అది మంచిది కాదు. దీన్ని
ఏకాదశి ఫాస్టింగ్ అని అంటారు. అంటే దీన్ని నెలలో ఒక 2 రోజులు కూడాను ఈ ఉపవాసము చేయటం వల్ల మన బాడీలో ఇంకా ఏదైనా మనకు డైజెషన్ కాకుండా మిగిలిపోయినవి వ్యర్థాలు ఇవన్నీ కూడాను మనకు ఆహ్, బయటకి విసర్జించబడతాయి. దానికి ఒక టైం అనేది మనము ఇచ్చిన వారం అయితామనమాట. గాంధీజీ కూడాను ఆహ్, ఒక వారంలో సోమవారము మౌనము, ఉపవాసము 2 ఉండేవారనమాట. మనకు సార్ కూడాను చెప్పేవారనమాట. 3 పూటలు తింటే రోగి, ఆహ్, 2 పూటలు తింటే భోగి, ఒక పూట తింటే యోగి అనేసి. కాబట్టి కనీసం మనం 2 పూటలు తిని ఆహ్, ఆహ్, భోగిగా ఉండడానికైనా ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ ఉపవాసం చేయటం వల్ల ఈ మిగిలిపోయినవి అరుగుదల అవన్నీ అయితాది మనకి. మన జీర్ణక్రియ చిన్న ప్రేగులకు విశ్రాంతి కూడాను దొరుకుతుంది. ఇప్పుడు మనం కూడాను ఎప్పుడు ఒక 365 రోజులు లేదంటే నెల రోజులు లేదంటే వారం పొడవునా మనము ఎప్పుడు విశ్రాంతి లేకుండా పని చేయడం వల్ల మన శరీరం కానీ, మనసు గాని విపరీతమైన అలసటకి గురైతుంది. కాబట్టి ఎప్పుడైతే మనము ఉపవాసం ఉంటూ మన బాడీ అవయవాలకు మనం రెస్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. మన బాడీకైతే మనం పడుకున్నప్పుడు రెస్ట్ ఉంటుంది కానీ, మన అవయవాలు పని చేస్తూనే ఉంటాయి. కాబట్టి ఎక్కువ మనం తిన్న ఆహారాన్ని అరిగించడానికే మనలో శక్తి ఎక్కువగా అవసరమైతుంది. కాబట్టి పూర్తి ఆహ్, డిటాక్సిఫికేషన్ అయిపోతుందన్నమాట. బాడీ ఒక కొత్త నూతన ఉత్సాహంతో ఉంటుంది. మనము ధ్యానం చేయడానికి కూడాను మంచి స్థితిని పొందటానికి కూడాను ఉపవాసం అనేది చాలా అవసరము. అందుకనే మనకు నోములు, వ్రతాల్లో కూడాను ఉపవాసం అనేది చెప్తారు. ఎందుకంటే మనము ఆహారం ఇవ్వడం వల్ల మన ఇంద్రియాలు కూడాను బలోపేతం అయిపోతాది. అది ఆత్మస్థితికి తొందరగా మనము చేరలేము. కాబట్టి ఉపవాసము ఉండడం వల్ల మనకు నూతన ఉత్సాహము, ఉత్తేజము అనేది ఉంటుంది. తర్వాత ఈ ఆధ్యాత్మిక అభివృద్ధికి కూడాను చాలా ఉపయోగపడుతుంది. మన లోపలి వ్యర్థాలను కూడా తొలగిస్తుంది. ఎన్నో వ్యర్థ ఆహార పదార్థాలు తింటాము. నీరు, గాలి, ఆహారము అన్నిట్లో కూడాను ఈ కెమికల్ అనేది ఉంది. ఈ గ్యాస్ అనేది ఉంది. దాని నుంచి వచ్చిన టాక్సిన్స్‌ను అంటే ఆ వ్యర్థ పదార్థాలను కూడాను మనము తొలగించుకోవచ్చు. ఒక నెలలో ఒక 2, 3 టైమ్స్ చేయడము మంచిది. అన్ని జీర్ణ అవయవాలకు కూడా మనం రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని అంటారు. అంటే మార్నింగ్ మనము 10:00కి మనము ఒక జ్యూస్ ఏదైనా తీసుకొని తర్వాత 12:00 అలా మనము భోజనం చేయవచ్చు. తర్వాత మనము సూర్యాస్తమయం లోపల అంటే ఒక 6-7 లోపల మనము భోజనం చేస్తాము. తర్వాత మనము ఒకవేళ ఆకలి అనిపిస్తే మనము నీరు తాగుతూ ఉండవచ్చు. కాబట్టి సాయంత్రం 7 గంటలు కి మనము స్టాప్ చేసి తర్వాత మార్నింగ్ మనము 10, 12 గంటలు తినడం వల్లను ఒక 15 అవర్స్ గ్యాప్ ఉంటుంది కదా! ఇక్కడ ఈ గ్యాప్‌లోనే ఒక మ్యాజిక్ అనేది మన బాడీలో జరుగుతుంది. మనము హ్మ్. మనము ఆకలిని కూడాను మనం నిర్దాక్షిణ్యంగా చంపకుండా ఆహ్, మధ్యాహ్నము ఫ్రూట్ జ్యూసు లేదా లెమన్ జ్యూసు లేదా సలాడ్స్ అనేటివి తీసుకోవచ్చు. దీనివల్ల దేహానికి, మెదడుకి కూడా అద్భుతమైన ఫలితాలుంటాయి. దీనివల్ల ఫాస్ట్‌గా మనము వెయిట్ లాస్ అనేది అయితుందన్నమాట. దీంట్లో ఈ టాక్సిన్స్ ఇవన్నీ రిలీజ్ అవ్వడం కూడా క్యాన్సరు ఇలాంటి పెద్ద పెద్ద రోగాల నుంచి కూడాను మనము బయటపడతాము. ఇది వాటర్ లేకుండా మనము ఎయిర్ ఫాస్టింగ్ కూడాను చేయవచ్చు. అంటే వాటర్ గూడాను తీసుకోకుండా ఓన్లీ గాలి పీల్చుకుంటూ కూడాను అది కూడాను చేసేకి వాళ్ళ శక్తిని, ఏజ్‌ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. ఇంకా మలబద్ధకం ఉన్నవారు వేడి నీరులో ఒక స్పూన్ నైట్ పడుకునే పోయే ముందు వేడి నీటిలో ఒక స్పూను త్రిఫలా చూర్ణము అంటే జాజికాయ, కరక్కాయ, ఉసిరికాయ ఈ 3 ఈక్వల్ రేషియోలో ఈ సమపాళ్లలో చేసిన ఆ చూర్ణం ఉంటుంది కదా! అది ఒక స్పూన్ కలుపుకొని తాగి పడుకుంటే మార్నింగ్ లేవగానే అది మోషన్ ఫ్రీగా అయితుంది. లేకపోతే గానుగ పట్టిన ఆముదము ఉంటుంది కదా! అది
వేడి నీటిలో ఒక హాఫ్ స్పూన్ వేసుకొని అది నీటిలో బాగా డైల్యూట్ అయ్యేంత బాగా దాన్ని కలుపుకొని తాగినా కూడాను అది మలబద్ధకానికి మంచి ఫలితం ఉంటుంది. తర్వాత అది గ్రీన్ జ్యూస్ కూడాను మనము ఎక్కువగా తాగడం వల్ల కూడాను మన ఆరోగ్యానికి అది కూడాను చాలా మంచిది. ఈ 15, 16 గంటల్లో మన బాడీలో ఒక అద్భుతమైన మార్పులు జరుగుతాయి. అంటే మన బాడీ అంతా ఆ క్రొవ్వు పదార్థాలని కరిగించుకొని దాని నుంచి శక్తిని ఉత్పత్తి చేసుకొని మన అవయవాలకు శక్తిని అది అందజేస్తుంది. అవయవాలకు మనము శక్తి ఎక్కువగా కావాలంటే ఉపవాసం చేయాలి. దీనివల్ల మన బ్లడ్‌లోకి కీటోన్స్ అన్నవి ఉత్పత్తి కావడం వల్ల తొందరగా మనం వెయిట్ లాస్ అవుతాము. ఈరోజు మధ్యంతర ఉపవాసమే బెస్ట్ టెక్నిక్. ఎలాంటి రోగానికైనా ఏజ్ కూడా మనకు రివర్స్‌గా అవుతుందన్నమాట. ఎంతో ఉత్తేజంగా మనం పనిచేస్తూ ఉంటాము. ప్రతిరోజు ఈ ఉపవాసం చేయాలి. అంతే కాకుండా ఎప్పుడు ఆకలైతే అప్పుడే తినాలి కానీ ఈ టైం అయిపోయింది ఇంకా తినాలని ఆకలి కాకుండా కూడాను ఎప్పుడైతే మనము ఆహార పదార్థాలను తింటామో అది విష పదార్థంగా మారుతుంది. కాబట్టి ఆకలి ఉన్నప్పుడు మాత్రమే అన్నం తినాలి, భోజనం చేయాలి అన్నది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క జంతువు కూడాను తనకు ఆకలైనప్పుడు మాత్రమే తింటుంది. కానీ మానవుడు మాత్రమే ఈ పద్ధతికి విరుద్ధంగా తినడం వల్లే ఇన్ని రోగాలు అది వస్తుంటాయి. ఇప్పుడు ఒక జంతువుకి ఏదైనా కాలికి ఎక్కడైనా దెబ్బ తగిలినా అది సంపూర్ణంగా రెస్ట్ తీసుకుంటుందన్నమాట. అది ఆహారం కోసము ఎక్కడా పోదు. పూర్తిగా ఉపవాసం ఉంటూ ఒక దగ్గర నిశ్చలంగా కూర్చొని నిజంగా చెప్పాలంటే ఒక ధ్యాన స్థితిలో ఉండిపోతుందన్నమాట. మౌనము, ఉపవాసము 2 ఉండి అది చక్కగా చేస్తూ దానికి తగిలిన ఆ గాయాన్ని కూడాను ఆ ఫాస్టింగ్ లోనే అది మేలు చేసుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఇలాంటి మంచి పద్ధతుల్ని ఆచరణలో పెట్టాలి. మనకు ఆకలి ఒక 100% ఆకలి ఉంది అనుకోండి. 50% మాత్రమే మనం ఫుడ్ తీసుకోవాలి. ఇంకా 25% వాటర్, ఇంకా 25% ఎయిర్‌తో అంటే ఒక ఖాళీగానే ఉంచేయాలన్నమాట. అది ఆహారం తీసుకునే ఒక సరైన పద్ధతి. తర్వాత మనము ఈ ఉపవాసం చేయడం వల్ల మనకు ఎన్ని ప్రయోగాలు చేసి వారు ఈ ఉపవాసాలు ఉండటం వల్ల ఇది క్యాన్సర్ కణాలను కూడా పెద్ద పెద్ద రోగాలను కూడాను దీంట్లో రిలీజ్ అయ్యే ఇవి హార్మోన్స్ ఇవి అన్ని నాశనం చేస్తాయి అని కనుకొని వాళ్ళు ఒక క్లీన్ గా పరిశోధన చేసి ఇది మనకు ఇచ్చిన పేపర్స్ దీని నుంచి కూడాను ఆ శాస్త్రవేత్తకు నోబెల్ ప్రైజ్ ఇచ్చినారంట చూడండి. కాబట్టి ఆ ఉపవాసం అన్నది మనకు ఎంత ముఖ్యమైందో దీని ద్వారా మనము తెలుసుకోవచ్చు. ఇంకా ఈ శరీరానికే కాకుండా ఆధ్యాత్మిక మార్గానికి కూడాను ఈ ఉపవాసం ఎంతో ఉపయోగం ఉంటుంది. మన మైండ్ మీద మనకు కంట్రోల్ ఉంటుంది. ఉపవాసం ఉండాలన్నా కూడాను మనకు అంత త్వరగా ఒక్కొక్కసారి వీలు కాదు, తిందామా ఆకలైతుంది అని అనిపిస్తుంది. ఎప్పుడైతే దాన్ని కూడాను మనము కంట్రోల్ చేసుకొని మనము ఆ మనసు మీద మనము ఆధిపత్యాన్ని మనము సాధిస్తామన్నమాట. కాబట్టి ఎక్కువ కంట్రోలింగ్ పవర్ అనేది వస్తుంది. ఇంకా దైవీ గుణాలన్నవి కూడాను మనకు పెరుగుతాయి. దేహం కూడా శుద్ధి అవుతుంది. ఇంద్రియాలకు బలం తగ్గుతుంది కాబట్టి మన మనసు కూడాను నెమ్మదించి ఆలోచనలు లేకుండా కూడాను చేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనం ధ్యానం చేయాలన్నప్పుడు కూడాను ఉపవాసము, ధ్యానము అన్నది మనం చేస్తూ ఉంటే తొందరగా ఆలోచన రహిత స్థితికి మనము చేరుకుంటాము. ఈ ఏవైనా మనకు పెద్ద పెద్ద రోగాలు ఉన్న వారు కూడాను ఈ ఉపవాసం చేయడం వల్ల తొందరగా పోతాయి. అది ఏవి బాధించదు. ఈ ఉపవాసం వల్ల ముఖ్యంగా మనకు ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి కూడాను బాగా పెరుగుతుందన్నమాట. ఈ లో బీపీ, ఈ షుగరు ఇట్లాంటివన్నీ కూడాను తగ్గుతాయి. మనము మాట్లాడకుండా ఉంటే మౌనము, తినకుండా ఉంటే ఉపవాసము, ఆలోచించకుండా ఉంటే ధ్యానము. కాబట్టి ఆధ్యాత్మికమైన లాభాలు కూడాను ఎక్కువగా ఉంటాయి.
కాబట్టి అద్భుతమైన లంకణం పరమౌషధం అన్న విషయాన్ని చాలా చక్కగా తెలుసుకున్నాము. కాబట్టి దీన్ని ఆచరించి అందరికీ దీన్ని పంచుతూ అద్భుతమైన ఫలితాలను అందరూ పొందాలని కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.